ఒక్కసారి ఊహించుకోండి, మీరు 8 రోజుల ట్రిప్ కనేసి వెళ్లారు. కానీ అక్కడే 286 రోజులు, అంటే దాదాపు 9 నెలల కన్నా ఎక్కువ రోజులు అక్కడే ఇరుక్కుపోయారు. ఇంటికి ఎప్పుడు వెళ్తారో తెలియక ప్రాణం మీద ఆశ వదిలేసుకునే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? ఇదే జరిగింది మన ఇండియన్ ఆర్జిన్ ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ గారికి. బోయింగ్ స్టార్లైనర్ లో టెక్నికల్ ఇష్యూ వలన 8 రోజులు అనుకున్న మిషన్ 286 రోజులుగా మారింది. ఈ వీడియోని రాజ్ శర్మని ఫిగరింగ్ అవుట్ పోడ్కాస్ట్ ని బేస్ చేసుకుని తీస్తున్నాను. ఆ పోడ్కాస్ట్ లో సునీత విలియమ్స్ గారు ఆమె 286 రోజుల స్పేస్ అనుభవాలని, ఇన్సెక్యూరిటీస్ ని, మైండ్ సెట్ ని షేర్ చేసుకున్నారు. నేను దీనిని మనందరికీ అర్థమయ్యేలాగా సింపుల్ అండ్ క్లియర్ గా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆమె కరేజ్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీని వినాలి, అదే నా ఉద్దేశం. సో సునీత విలియమ్స్ అంటే మాక్సిమం ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఆమె గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను, వినండి. అమెరికాలో మన భారతదేశంలోని గుజరాత్ కి చెందిన దీపక్ పాండ్యా గారికి, స్లోవేనియన్ కంట్రీకి చెందిన బోని పాండ్యా గారికి సునీత లీన్ పాండ్యా జన్మించారు. సునీత గారు చదువుకునింది, పెరిగి పెద్దయింది మొత్తం అమెరికాలోనే. అయినా కూడా ఆమె తన ఇండియన్ రూట్స్ ని ఎప్పుడు మర్చిపోలేదు. ఆమె స్కూల్ కి వెళ్లే ఏజ్ నుండే ఒక కాంపిటేటివ్ స్విమ్మర్. సో ఈ అథ్లెటిక్ బ్యాక్గ్రౌండ్ అలాగే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఆమె ఫ్యూచర్ లో నాసాలో ఎంటర్ అవ్వడానికి చాలా హెల్ప్ అయ్యింది. అలాగే ఆమెకి అనిమల్స్ అంటే చాలా ఇష్టం. అందువలన ఆమె ఫస్ట్ వెటర్నరీ డాక్టర్ కావాలనుకునింది. కానీ ఆ కోర్స్ లో ఆమెకి సీట్ రాలేదు. సో డిసప్పాయింట్ అవ్వకుండా తన బ్రదర్ సజెషన్ తో నేవల్ అకాడమీలో జాయిన్ అయ్యారు. నేవల్ అకాడమీలో గ్రాడ్యుయేట్ అయ్యి యుఎస్ నేవీలో చేరారు. స్టార్టింగ్ లో ఆమె నేవీ డ్రైవర్ గా ట్రైనింగ్ తీసుకున్నారు. దాని తర్వాత హెలికాప్టర్ పైలట్ గా ట్రైనింగ్ తీసుకున్నారు. వార్ టైమ్ లో అలాగే ఏదైనా నేచురల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు ఆమె హెలికాప్టర్ ని నడిపేది. దాని తర్వాత యుఎస్ నేవల్ టెస్ట్ పైలట్ స్కూల్లో టెస్ట్ పైలట్ గా సెలెక్ట్ అయ్యారు. టెస్ట్ పైలట్ గా సునీత గారు కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ ని వాటి సామర్థ్యానికి మించి నడుపుతూ వాటిలోని లోపాలని కనిపెట్టి ఇంజనీర్స్ కి రిపోర్ట్ ఇచ్చేవారు. ఈ ప్రాసెస్ లో ఆమె 30 రకాల డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని నడిపారు. అలాగే కాంప్లెక్స్ మ్యాథ్స్, ఏరోడైనమిక్ లెసన్స్ నేర్చుకున్నారు. 1998 లో ఆమె టాలెంట్ ని చూసిన నాసా ఆమెని ఆస్ట్రోనాట్ గా సెలెక్ట్ చేశారు. నాసాలో చేరిన తర్వాత ఆమె కెరీర్ లో 608 రోజులు స్పేస్ లో గడిపారు. అలాగే 9 సార్లు స్పేస్ వాక్ చేసి రికార్డు సృష్టించారు. సునీత గారు రిటైర్డ్ అయిపోయే ముందు తన లాస్ట్ మిషన్ బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ టెస్ట్ కి స్పేస్ కు వెళ్లారు. ఈ మిషన్ ని 8 రోజులు అనుకున్నారు, కానీ 286 రోజులుగా మారింది. ఈ 286 రోజుల స్పేస్ ఎక్స్పీరియన్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. 5th జూన్ 2024 సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోర్ బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ని టెస్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS కి బోయింగ్ స్టార్లైనర్ లో బయలుదేరారు. స్పేస్ క్రాఫ్ట్ ని స్పేస్ స్టేషన్ కి డాకింగ్ చేసే సమయంలో 5 థ్రస్టర్స్ ఫెయిల్ అయ్యాయి. థ్రస్టర్స్ అంటే ఇంజన్స్. ఇలా జరగడం వలన స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ స్టేషన్ కి ఆటోమేటిక్ గా డాకింగ్ జరగలేదు. డాకింగ్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మనం ట్రైన్ లో 2 బోగీలని డాకింగ్ చేసినప్పుడు రెండింటి మధ్య ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. అలాగే ఇటు పక్కన ఉన్న వ్యక్తులు అటుపక్కకు వెళ్ళొచ్చు, అటు పక్కన ఉన్న వ్యక్తులు ఇటు పక్కకు రావచ్చు. ఇది కూడా అంతే. సో బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ స్టేషన్ తో ఆటోమేటిక్ డాకింగ్ జరగకపోవడంతో సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోర్ చాలా కష్టపడి మాన్యువల్ గా డాకింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి స్పేస్ క్రాఫ్ట్ లాంచింగ్ ముందే ఆస్ట్రోనాట్స్ కి 2 ఇయర్స్ పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ లో వాళ్ళకి ప్రతి పాసిబిలిటీ పైన కొన్ని వందల ట్రైనింగ్స్ ఇస్తారు. ఎగ్జాంపుల్ కి ఇంజిన్ ఫెయిల్ అయితే ఏం చేయాలి, ఎలక్ట్రిక్ ఫెయిల్యూర్ అయితే ఏం చేయాలి, మెకానికల్ ఫెయిల్యూర్ అయితే ఏం చేయాలి, ఇలాగనమాట. ఈసారి స్పేస్ క్రాఫ్ట్ ని ISS కి డాకింగ్ చేసేటప్పుడు 5 థ్రస్టర్స్ ఫెయిల్ అయి ఉన్నాయి. సునీత విలియమ్స్ గారు చెప్పిన ప్రకారం ట్రైనింగ్ లో 2-3 థ్రస్టర్స్ ఫెయిల్ అయితే ఎలా హ్యాండిల్ చేయాలి అని ట్రైనింగ్ ఇచ్చున్నారు. కానీ 5 థ్రస్టర్స్ ఫెయిల్ అవడం వలన సిచ్యువేషన్ కొద్దిగా కాంప్లెక్స్ గా మారింది. అయినా కూడా వీళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ అలాగే కంట్రోల్ యూనిట్ హెల్ప్ తో ఇంజిన్ ని రీస్టార్ట్ చేసి ఫ్లైట్ రూల్స్ ని బైపాస్ చేసి మరి సక్సెస్ఫుల్ గా డాకింగ్ చేసి ISS లోకి వెళ్లారు. సునీత విలియమ్స్ 0 గ్రావిటీతో డాన్స్ వేస్తూ ISS లోకి ఎంటర్ అయ్యింది. సో ISS లో సునీత విలియమ్స్ తన టీమ్ తో కలిసి 8 రోజులు చాలా టెస్ట్లు అలాగే సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్లు చేశారు. సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోర్ ట్రావెల్ చేసిన బోయింగ్ స్టార్లైనర్ లో హీలియం లీకేజ్ అలాగే ప్రొపల్షన్ ప్రాబ్లం ఉండడంతో నాసా వాళ్ళని బోయింగ్ స్టార్లైనర్ లో ఎర్త్ పైకి తిరిగి రావడం సేఫ్ కాదు, రిస్క్ తీసుకోలేము అని ఆస్ట్రోనాట్స్ రిటర్న్ ని డీలే చేసింది. సునీత విలియమ్స్ గారికి ISS లో ల్యాండ్ అయినప్పుడే సిచ్యువేషన్ అర్థమైపోయింది. ప్లాన్ చేసిన విధంగా 8 రోజుల్లో అయితే రిటర్న్ జర్నీ ఉండదు అని. సో ఇనిషియల్ డేస్ లో
అసలు ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం కంట్రోల్ అయిందా అని నాసా కంట్రోల్ టీమ్ కి మాటికి కాల్ చేసి అడిగేదంట. సో సునీత విలియమ్స్ గారు దీనికి ఏం చెప్పారు అంటే, నాకు కింద ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో తెలియదు, కానీ ప్రతి మీటింగ్ ని కాల్ లో అటెండ్ అవుతున్నాను. ఎలాగంటే మనకి కోవిడ్ టైమ్ లో సిచ్యువేషన్ ఎలా ఉండిందో అలాగే ఎర్త్ పైన ఉన్న టీమ్ తో నాకు కాల్స్ లో మాత్రమే కనెక్టివిటీ ఉండింది. ఇనిషియల్ గా కొద్దిగా ఫ్రస్ట్రేషన్ ఉన్నా కూడా మనం ఇక్కడ నుండి క్వశ్చన్స్ అడిగేది చాలా ఈజీ. నాసా కూడా ఏ ఆపర్చునిటీని వదులుకోదు కదా మనల్ని కిందకి తీసుకువచ్చేకి అని ఆలోచించి ఓపిక తెచ్చుకున్నారంట. మీరు అనుకోవచ్చు ఇంకొక స్పేస్ క్రాఫ్ట్ ను పంపించి అందులో రిటర్న్ తీసుకుని వచ్చేయచ్చు కదా అని. నిజానికి స్పేస్ క్రాఫ్ట్ లాంచింగ్ అనేది ఒక పెద్ద ప్రాసెస్, అలాగే చాలా ఎక్స్పెన్సివ్. ఏ స్పేస్ క్రాఫ్ట్ ని ఎప్పుడు పంపించాలి అనే విషయాన్ని ఇయర్స్ ముందే డిసైడ్ అయ్యి ఉంటారు. అలాగే స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి రెడీగా ఉండవు, వాటిని ప్రొడక్షన్ చేయాలి, అలాగే అప్రూవల్స్ తీసుకోవాలి, ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. సో సునీత విలియమ్స్ కి ఈ ప్రాసెస్ మొత్తం తెలుసు. ఆమె తిరిగి వచ్చేకి చాలా లేట్ అవుతుందని కూడా తెలుసు. ఇదే ఆమె జాబ్. ఆమె ఎన్నో ఇయర్స్ గా అదే ఫీల్డ్ లో ఉంది. కానీ మీడియా కావాలని అటెన్షన్ కోసం ఎన్నెన్నో రూమర్స్ ని క్రియేట్ చేసింది. సో వీళ్ళిద్దరు ఈ 9 months లో 900 hours రీసెర్చ్ చేశారు. అలాగే 150+ ఎక్స్పెరిమెంట్ చేశారు. వీళ్ళకి అసలు స్పేస్ స్టేషన్ లో బోరే కొట్టదంట. ప్రతి ఒక్కరు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. ఖాళీగా ఉన్న వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఈవెన్ స్పేస్ లోనే వీళ్ళు దివాళీ క్రిస్మస్ ను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. I have the unique opportunity to celebrate Diwali from 260 miles above the Earth on the ISS. ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ ప్రాణం పోతుంది అన్న థాట్ కూడా రాలేదంట. ఎందుకంటే వీళ్ళందరూ ఫిజికల్ గా అలాగే మెంటల్ గా చాలా ట్రైన్డ్. స్పేస్ లోనే ఫుడ్, ఎయిర్, వాటర్, క్లాత్స్ స్టాక్ ఉన్నాయి. జస్ట్ ఎర్త్ పైన ల్యాండ్ అవ్వడానికి ఒక స్పేస్ క్రాఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అంతే. సునీత విలియమ్స్ గారు డైలీ వాళ్ళ ఫ్యామిలీతో కాల్ చేసి మాట్లాడేవారు. వాళ్ళ ఫ్యామిలీలోనే ఎవరు భయపడలేదంట. కానీ ఈ న్యూస్ మీడియా క్రియేట్ చేసిన స్టోరీస్ కి చాలా మంది మిస్గైడ్ అయ్యారు. అలాగే మనకి రోజుకి ఒకసారి మాత్రమే సన్ రైజ్, సన్సెట్ ఉంటుంది. కానీ సునీత విలియమ్స్ గారు తన స్పేస్ స్టేషన్ ప్రయాణంలో ప్రతిరోజు 24 గంటల్లో 16 సన్ రైజెస్, 16 సన్సెట్స్ చూసేవాళ్ళంట. ఇది ఎలా సాధ్యం అంటే స్పేస్ స్టేషన్ 28,000 కిలోమీటర్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. ఈ స్పీడ్ వలన ప్రతి 90 నిమిషాలకి ఒకసారి భూమిని చుట్టి వస్తుంది. ప్రతి 90 నిమిషాల్లో 45 నిమిషాలు వెలుతురు, 45 నిమిషాలు చీకటి ఉంటుంది. అలాగే ఒక రోజులో 16 సార్లు భూమిని చుట్టడం వలన 16 సూర్యోదయాలు, సూర్యాస్తమాలు ఉంటాయి. తను ఏ ఒక్క రోజు కూడా లోన్లీగా ఫీల్ అవ్వలేదంట. స్పేస్ స్టేషన్ లో ఉండే ఆస్ట్రోనట్స్ వేరే దేశాలకు చెందిన వారైనా వాళ్ళందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళంట. వీకెండ్స్ టైమ్ లో చాలా రోజులుగా డిస్కనెక్ట్ అయిపోయి ఉన్న రిలేటివ్స్ అందరికి కాల్ చేసి మాట్లాడేవారంట. ఇండియా అలాగే యుఎస్ లో ఉన్న తన రిలేటివ్స్ ని జూమ్ మీటింగ్స్ లో యాడ్ చేసి స్పేస్ లో ఏం జరుగుతుందో చూపించేవారంట. అట్ ద సేమ్ టైం కింద ఏం జరుగుతుందో కూడా తెలుసుకునేవారంట. అలాగే నిద్రపోయేటప్పుడు డ్రీమ్స్ వస్తాయి కదా, ఎర్త్ మీద వచ్చే డ్రీమ్స్ కి స్పేస్ లో వచ్చే డ్రీమ్స్ కి ఏమన్నా తేడా ఉంటుందా అని అడిగితే అలా ఏం ఉండదు. కానీ స్పేస్ లో నిద్రపోయేటప్పుడు సడన్ గా వైట్ ఫ్లాషెస్ కనిపిస్తాయి. అది స్పేస్ రేడియేషన్ డైరెక్ట్ గా నెర్వ్ ఆప్టిక్స్ ని హిట్ చేస్తుంది. లాంగ్ టర్మ్ లో రేడియేషన్ వలన హెల్త్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పారు. స్పేస్ లో మనం అనుకున్న దానికంటే చాలా వియర్డ్ గా ఉంటుందని సునీత గారు చెప్పారు. స్పేస్ లో ఏడిస్తే కన్నీళ్లు కిందకి రావు, గ్రావిటీ ఉండదు కాబట్టి. మనకి చెమట పట్టినప్పుడు స్కిన్ పైన చెమట ఎలా ఉంటుందో అలాగే కన్నీళ్లు కళ్ళల్లో వాటర్ బాల్ లాగా ఫామ్ అవుతాయంట. టిష్యూస్ తీసుకుని తుడవకపోతే ఏమీ కనపడదు. ఆమె మనుషుల్ని, తన డాగ్ ని మిస్ అయినప్పుడు ఏడ్చేదట. స్పేస్ లో స్మెల్ ఎలా ఉంటది అని అడిగితే స్పేస్ స్టేషన్ లో హ్యూమన్స్ ఉంటారు కాబట్టి బాడీ ఆర్డర్ అనేది ఉంటుంది. అలాగే ఫుడ్ తింటాం కాబట్టి ఫుడ్ స్మెల్ కూడా ఉంటుంది. తనకి ఎంతో ఇష్టమైన ఫిష్ అలాగే గార్లిక్ ఫుడ్ తిన్నప్పుడు స్మెల్ కొద్దిగా ఘాటుగా వస్తుంది అని చెప్పారు. కానీ స్పేస్ స్టేషన్ బయట స్పేస్ లో స్మెల్ ఎలా ఉంటదని ఎవరికీ తెలియదు. ఎందుకంటే స్పేస్ సూట్ లేకుండా స్పేస్ లో ఎవరు బతకలేరు. సో స్పేస్ లో ఊపిరి కూడా పీల్చుకోలేము. కానీ వాళ్ళు ఎప్పుడైనా స్పేస్ పార్క్ ముగించుకొని లోపలికి వచ్చినప్పుడు వాళ్ళ స్పేస్ సూట్ కి ఆ స్మెల్ అంటుకొని ఉంటుంది. ఆ స్మెల్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. కొంతమందికి టాక్సిక్ స్మెల్ గా, మరి కొంతమందికి ఓజోన్ స్మెల్ గా, కొంతమందికి వెల్డింగ్ చేసినప్పుడు వచ్చే స్మెల్ లాగా, మరి కొంతమందికి గన్ పౌడర్ స్మెల్ లా అనిపించిందంట. ఇప్పుడు చెప్పేది కొంచెం ఫన్నీగా ఉన్న సీరియస్ విషయం. స్పేస్ లో డైజెషన్ మారుతుంది. అలాగే ఫుడ్ ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కాబట్టి ఆస్ట్రోనట్స్ పట్టింగ్ ఎక్కువ చేస్తారు. గ్రావిటీ ఉండదు కాబట్టి ఆ స్మెల్ ఎక్కడికి పోదు. ఆ స్మెల్ పోవాలి అంటే వెంటిలేషన్ సిస్టమ్ ఆన్ చేయాల్సిందే. సునీత గారి 9 నెలల స్పేస్ జర్నీలో అన్నిటికంటే భయంకరమైన రోజు ఒకటి ఉంది. అది ఆమెని డీప్ గా ఇంపాక్ట్ చేసింది. ఒకసారి రాత్రి కూడా సడన్ గా అలారం మోగింది. ఆర్బిట్ లో ఒక శాటిలైట్ ఎక్స్ప్లోడ్ అయ్యి ఆ శాటిలైట్ పీసెస్ ఉంటాయి కదా, అవి స్పేస్ స్టేషన్ వైపు వస్తున్నాయి. అవి స్పేస్ స్టేషన్ ని హిట్ చేస్తే అందరూ చనిపోతారు. కానీ వీళ్ళ దగ్గర 45 minutes టైం ఉంది. సో ముందుగానే తెలిసింది కాబట్టి అందరూ స్పేస్ హెవెన్
ఎమర్జెన్సీ స్పేస్ క్రాఫ్ట్ లోకి వెళ్లిపోవాలి అని ఆర్డర్ వచ్చింది. సో ఆస్ట్రోనాట్స్ అందరూ చివరిసారిగా స్పేస్ స్టేషన్ లో బాత్రూమ్ దగ్గర కలిసి ఎమోషనల్ అయ్యారంట. ఎందుకంటే ఒకసారి స్పేస్ క్రాఫ్ట్ లోకి వెళ్తే టాయిలెట్స్ ఉండవు. సో స్పేస్ క్రాఫ్ట్ కి వెళ్లే ముందే అందరూ వాష్రూమ్ ని యూజ్ చేసుకోవాలి. ఆ మూమెంట్ లో ఒకరినొకరు హక్ చేసుకుని హోప్ఫుల్లీ సీ యు ఆన్ ఎర్త్ అని చెప్పుకున్నారంట. ఇన్ కేస్ ఆ ఎక్స్ప్లోడ్ అయిన శాటిలైట్ పీసెస్ స్పేస్ స్టేషన్ తో కొలైడ్ అయి ఉంటే ఎమర్జెన్సీ స్పేస్ క్రాఫ్ట్స్ ఎర్త్ లో ల్యాండ్ అయ్యేవి. కానీ ఆ శాటిలైట్ పీసెస్ స్పేస్ స్టేషన్ ని తాకకుండా పక్క నుండి వెళ్లిపోయాయి. అలాగే స్పేస్ లో టాయిలెట్ ని ఎలా యూజ్ చేస్తారని కూడా షేర్ చేసుకున్నారు. స్పేస్ లో టాయిలెట్ కి వెళ్ళడం అనేది ఒక పెద్ద పని. అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. గ్రావిటీ ఉన్నది కాబట్టి వ్యర్థాలని మన మజిల్స్ తో బలవంతంగా పుష్ చేయాల్సి ఉంటుంది. అక్కడ టాయిలెట్ సిస్టమ్ ఒక వాక్యూమ్ లాగా పనిచేస్తుంది. సో యూరిన్ ని ఆ పైపు వాక్యూమ్ ద్వారా పీల్చుకొని ఒక ట్యాంక్ లోకి పంపుతుంది. ఆ యూరిన్ రీసైకిల్ అయ్యి మళ్ళీ వాటర్ గా వస్తుంది. ఒకవేళ టాయిలెట్ వెళ్ళాలి అంటే దానికోసం ఒక చిన్న వాక్యూమ్ సీట్ ఉంటుంది. పూప్ ఈ వాక్యూమ్ సీట్ ద్వారా ఒక బ్యాగ్ లో ప్యాక్ అవుతుంది. వాటిని కార్గో షిప్ లో పెట్టి ఎర్త్ ఎన్విరాన్మెంట్ లో వదులుతారు. అవి కాలి బూడిదైపోతాయి. స్పేస్ లో టాయిలెట్ వెళ్ళడానికి కూడా స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంకా స్పేస్ నుండి ఇండియాను చూస్తే ఎలా ఉంటుందని అడిగితే దానికి ఆమె ఏమన్నారంటే, మార్నింగ్ టైమ్ లో హిమాలయాస్ చాలా అందంగా మెరుస్తూ కనిపిస్తాయంట. రాత్రిపూట ఇండియాలో లైట్స్ చూస్తే ఏదో బాడీలో నర్వ్స్ కనెక్ట్ అయినట్లు, దేశం మొత్తం కనెక్ట్ అయినట్లు కనిపిస్తుందంట. అలాగే ఇండియా శ్రీలంక కనెక్ట్ అయినట్లు, వాటి మధ్య ఏదో రిలేషన్ ఉన్నట్లు అనిపించిందని చెప్పారు. సునీత గారి సక్సెస్ వెనకాల వాళ్ళ నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఆమె తన వెంట భగవద్గీతని మరియు వినాయకుడి విగ్రహాన్ని ఎప్పుడూ తెచ్చుకుంటారు. దాని వలన తన తండ్రి చనిపోయినా కూడా ఆయన ఎనర్జీ తనతోనే ఎప్పుడు ఉంటుంది అని ఆమె నమ్ముతారు. ఫైనల్ గా 286 రోజుల తర్వాత ఆమె ఎర్త్ పైకి వచ్చారు. కానీ ఇక్కడే అసలైన ఛాలెంజ్ మొదలైంది. ఎర్త్ మీదకి రాగానే గ్రావిటీ చాలా హెవీగా అనిపించింది. ఆమెకి 24 అవర్స్ పాటు చాలా నాజియా అనిపించింది. నార్మల్ గా నడవడానికి 2 రోజుల టైం పట్టింది. బాడీ మొత్తం ఫిజికల్ గా మెంటల్ గా నార్మల్ అవ్వడానికి 1 మంత్ టైం పట్టింది. పోడ్కాస్ట్ చివర్లో ఆమె చెప్పింది ఏంటి అంటే, స్పేస్ నుండి ఎర్త్ చూస్తే బార్డర్స్ కనిపించవు. అలాగే ఎవరి రిలీజియన్, నేషనాలిటీ సంబంధం లేకుండా నేను సేఫ్ గా కిందకి రావాలని ప్రతి ఒక్కరూ ప్రేయర్ చేశారు. ఆమె ఫైనల్ మెసేజ్ ఏంటి అంటే, పీపుల్ ఆర్ గుడ్, మనుషులు మంచి వాళ్ళు. మనం అనవసరంగా చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతున్నాం. కానీ ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు హ్యుమానిటీ, మానవత్వం మాత్రమే మిగులుతుంది అని చెప్పారు. సునీత విలియమ్స్ గారి ధైర్యం ఇన్స్పిరేషన్ గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.